తాను ఎంతో నేర్చుకున్నానని ఒలింపిక్స్ విజేత మను బాకర్ తెలిపారు. పథకం సాధించిన అనంతరం ఆమె మీడియాతో మాట్లాడారు. ఫైనల్ రౌండ్స్ కు ముందు కూడా నేను భగవద్గీత చదివాను. నా ఫోకస్ జరగాల్సిన దానిపైనే, ఫలితం గురించి ఆలోచించలేదు. భగవద్గీత చదివితే పాజిటివ్ ఎనర్జీ వస్తుంది అని ఆమె పేర్కొన్నారు. మెడల్ సాధించడం గొప్ప అనుభూతి. నా వెన్నుండి నడిపించిన అందరికీ కూడా కృతజ్ఞతలు. కోచ్ జబ్బాస్ రాణాకు, స్పాన్సర్లకు ధన్యవాదాలు తెలియజేశారు. అనంతపురం జిల్లాలో 5 రోజుల పసికందు అదృశ్యమైన ఘటనను 3 గంటల్లో అనంతపురం పోలీసులు ఛేదించారు. జిల్లా ఎస్పీ ఆదేశాలతో ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేసి గాలింపు చర్యలు చేపట్టారు. జిల్లా సర్వజన ఆసుపత్రిలో సీసీ ఫుటేజ్లు పరిశీలించి విచారణ చేయించిన అనంతరం పోలీసులు అనంతపురంకు చెందిన ఓ మహిళ ఎత్తుకెళ్లినట్లు గుర్తించి ఆమెను పట్టుకుని పసికందును ఆమె తల్లిదండ్రులకు అందజేశారు. అన్నమయ్య జిల్లా మదనపల్లెలో రెవెన్యూ వ్యవస్థను నా స్నేహితుడు కొడుకు భ్రష్టు పట్టించాడని తిరుపతి మాజీ ఎంపీ చిత్త మోహన్ ఆరోపించారు. ఆదివారం మదనపల్లి సబ్ కలెక్టర్ కార్యాలయాన్ని ఆయన సందర్శించి మాట్లాడుతూ మదనపల్లి సబ్ కలెక్టర్ కార్యాలయంలో రెవెన్యూ ఫైళ్లను దగ్ధం చేయడం క్షమించరాని తప్పన్నారు. నా స్నేహితుని కొడుకు ముఖ్యమంత్రి అయ్యాక రెవెన్యూ వ్యవస్థనే నాశనం చేశాడని తప్పుపట్టారు. నిందితులు ఎంతటి వారైనా వదలకుండా శిక్షించాలన్నారు. సరూర్ నగర్ మండలం ఎన్టీఆర్ నగర్ లో కీల మైసమ్మ దేవాలయంలో పట్టు వస్త్రాలు సమర్పించిన మంత్రి సీతక్క ఈ విధంగా అన్నారు. బోనాల పండుగను అత్యంత వైభవంగా కాంగ్రెస్ ప్రభుత్వం నిర్వహిస్తుంది అని, రాష్ట్ర ప్రజలపై ఆ దేవత దీవెనలు మెండుగా ఉంటాయని, బోనాల కోసం రాష్ట్ర ప్రభుత్వం 25 కోట్ల నిధులను ప్రభుత్వం కేటాయించిందని సీతక్క తెలియజేశారు. వైజాగ్ పోర్టులోకి అక్రమంగా మాదక ద్రవ్యాలు వచ్చాయని, అప్పుడు మేము అధికారంలో ఉన్నాం కాబట్టి రాష్ట్ర ప్రభుత్వమే చేసిందని దుమ్మెత్తిపోశారు అని సంధ్య ఆక్వా ఎక్స్పోర్ట్స్ అనేది సాక్షాత్తు బీజేపీ పార్టీ అధ్యక్షురాలకి సంబంధికురాలు అని ఆరోపణలు కూడా వచ్చాయి. 25,000 కోట్లు అంటే మాటలు కాదు కదా. నేను డిమాండ్ చేసేది ఏంటంటే అధికారంలో ఉన్న పెద్దలను, కొత్తగా ఎన్నికైన ఉత్తరాంధ్ర పార్లమెంటు సభ్యులు పార్లమెంట్లో దీని గురించి ప్రశ్నించండి. దీనిలోని వాస్తవాలు ఎంత, ఎవరెవరు ఇందులో ఉన్నారు, దానికి ఎందుకు ఉపేక్షిస్తున్నారు అని మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ మాట్లాడారు. ఏపీలో జరుగుతున్న ఆటవిక పాలనపై లండన్లో ఉపాసాంధ్రులు నిరసన తెలియజేశారు. టీడీపీ నేతల దాడులు, దౌర్జన్యాల నుంచి ప్రజలను రక్షించాలని అక్కడ గాంధీ విగ్రహం వద్ద ఆందోళన చెందారు. ఏపీలో హింసను కాపాడాలని డిమాండ్ చేశారు. ఏలూరు జిల్లాలో జనసేన కార్యకర్త మృతికి కారణమైన టీడీపీ వాళ్లపై చర్యలు శూన్యమని బంధువులు ఆరోపించారు. ఇటీవల టీడీపీ నేతల వేధింపులకు బలైన జనసేన కార్యకర్త విన్నికోట రామకృష్ణకు డబ్బులిస్తానంటూ రాజీ ఒప్పించేందుకు, రాజీ కుదిర్చేందుకు కైట్లూరు ఎమ్మెల్యే కామినేని శ్రీనివాస్ రంగంలోకి దిగడంతో తూతూ మంత్రంగా కేసు నమోదు చేసి చేతులు దులుపుకున్నారు. పోలీసులు, గ్రామస్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. రాష్ట్రంలో పతాక స్థాయికి చేరిన టీడీపీ నేతల ఆగడాలు ఎక్కువైనా హోంమంత్రి అనిత చోద్యం చూస్తున్నారని ప్రశ్నించారు. రాష్ట్ర హోంమంత్రి మాటలు కోటలు దాటుతున్నాం, చేతలు గడప దాటడం లేదని వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి విమర్శించారు. బొల్లి మాటలతో కాలక్షేపం చేయడం వల్లనే రాష్ట్రం భయం గుప్పెట్లోకి వెళ్లిపోయింది అని, బయటకు వస్తే ఏమవుతుందో తెలియని దారుణ పరిస్థితిలో ఉందని, దీనికి బాధ్యత వహించి హోంమంత్రి రాజీనామా చేయాలని, హత్యలు జరగకుండా చూడడంలో కూటమి ప్రభుత్వం విఫలమైంది అని, ప్రభుత్వ వైఫల్యంపై గవర్నర్ విచారణకు ఆదేశించాలని డిమాండ్ చేశారు. పారిస్ ఒలింపిక్స్ లో గోల్ చేసి విజయం సాధించి గోదావరి జిల్లా నల్లజల మండలం అచ్చనపాలెం గ్రామంలో టీడీపీ నాయకుల వేధింపులు తాళలేక అంగన్వాడీ ఆయా ఉన్నట్టుండి కళ్యాణి పురుగుల మందు తాగి ఆత్మహత్యా యత్నానికి పాల్పడింది. టీడీపీ అధికారంలోకి వచ్చిన దగ్గర నుండి ఆయా పోస్టుకి రాజీనామా చేయమని, లేదంటే వికలాంగుడైన కుమారుడి పెన్షన్ తీసేస్తామని బెదిరింపులు తట్టుకోలేక పురుగుల మందు తాగానని ఆమె తెలియజేశారు. ఇవండి ఈరోజు అప్డేట్స్. మరిన్ని వార్తా విశేషాలతో మళ్ళీ కలుద్దాం. పబ్లిక్ న్యూస్ 9.